ఎక్కడికక్కడ విధ్వంసం అయిపోయినాయి, గాడి తప్పాయి, ఘాట్లో పెడుతున్నాం, అనునిత్యం సంస్కరణలు తీసుకొస్తున్నాం, పారదర్శక పాలనకు నాంది పలికాం. ఇంకో పక్క ఈరోజు రెవెన్యూ డిపార్ట్మెంట్ ఉంది. ఒక వ్యక్తి చేసిన పని నాకు 3 సంవత్సరాలు అవుతా ఉంది. ఒక డిపార్ట్మెంట్ పైన ప్రత్యేకమైన శ్రద్ధ పెట్టి దీన్ని అర్థం చేసుకుని, భూమి అనేది మనందరికీ చాలా జటిలమైన సమస్య, అందుకని ప్రజల ఆస్తులకు భద్రత, ప్రజల జీవితాలకు భరోసా ఇవ్వాలనే ఉద్దేశంతో ఒక ముఖ్యమంత్రిగా ప్రతి నెల 9వ తారీఖు రాష్ట్రంలో ఒక ప్రాంతానికి వచ్చి స్వయంగా పట్టాదారు పాస్ పుస్తకాలు ఇవ్వడానికి నేనే నాయకత్వాన్ని వహించానంటే మీరందరూ అర్థం చేసుకోవాల్సిన అవసరం ఉంది. భూమి అనేది ఒక ఆస్తి మాత్రమే కాదు, ప్రతి ఒక్కరికి జీవనాధారం, భద్రత, గౌరవం. గత ప్రభుత్వంలో మీ భూమిపైన కన్నేశారు, మిమ్మల్ని ఎక్కడికక్కడ కట్టడి చేయాలని ఆలోచించారు, బ్లాక్మెయిల్ చేయాలని ఆలోచించారు. దానిపైనే మీ ఆస్తులపైన పడ్డారు, కబ్జాలు చేశారు, రికార్డులు తారుమారు చేశారు, భయంకరమైన వాతావరణాన్ని క్రియేట్ చేసి ప్రతి గ్రామంలో ప్రతి ఇంటిలో భూ వివాదాలకు తెరలేపారు. మీ పట్టాదారు పాస్ పుస్తకం పైన ఆనాటి ఏమనాలనో నాకు అర్థం కాదు, ఏ పేరు పెట్టి పిలవాలో నాకైతే అర్థం కాదు. ఆయన ఫోటో వేసుకున్నాడు, నిద్ర లేచి రోజంతా ఆయన ఫోటో మీరు చూడాలి. ఆస్తి మీది, ఫోటో అయింది. ఇంకో పక్క మీరు ఒకసారి చూస్తే ఆ రోజు మీ పొలం చుట్టూ సరిహద్దులు, సర్వే రాళ్లపైన ఆయన బొమ్మ దిక్కించుకున్నాడు. వందల వేల కోట్ల రూపాయలు ఖర్చు పెట్టాడు. అంటే ఇలాంటి వాళ్ళని నేను ఎప్పుడూ చూడలా. ఎందుకంటే మనం గుర్తుపెట్టుకోవాలి, పాలకులనే వ్యక్తులు ఎప్పుడైనా అవకాశం వస్తే ఒక మంచి పని చేయాలి తప్ప ఇలాంటి పనికిమాలను చేసే పరిస్థితికి వచ్చారు. వాళ్ళు పోయారు, వాళ్ళు చేసిన పాపాలు అక్రమాలు మిగిలే ఉన్నాయి, వెంటాడుతున్నాయి. నేను మొట్టమొదటిసారిగా 94లో రెవెన్యూ మినిస్టర్ అయ్యాను, నాకు ఆ అనుభవం ఉంది. తర్వాత ముఖ్యమంత్రి అయ్యాను. భూములపైన టెక్నాలజీ ఉపయోగించి అనేక విధాలుగా ముందుకు పోయాం. కానీ 1924లో జరిగిన పనులు చూస్తే నాకే అర్థం కాలేదు. ఎందుకంటే అన్ని భూములు తారుమారైనాయి. దానివల్ల మీలో భూ వివాదాలు వచ్చాయి. భూమి అనే సెంటిమెంట్, అధికార యంత్రాంగం సరిగా పనిచేయకపోతే మీలో ఇంకా విభేదాలు వచ్చి ఎక్కడికక్కడ భేదాభిప్రాయాలు వచ్చే పరిస్థితి వస్తుంది. నేను ఆఫీస్కి వెళ్ళాను, ముఖ్యమంత్రిగా మొట్టమొదటిసారిగా వస్తూ ఉంటే ఎవరంటే వాళ్ళు ఆవేశంతో, బాధలతో, ఫ్రస్ట్రేషన్తో అర్జీలు ఇచ్చేవాళ్ళు. ఆ అర్జీలన్నీ చూశాను. 100కి 90% రెవెన్యూ డిపార్ట్మెంట్ అర్జీలే. ఆ అర్జీల నుంచి పోలీసులు అంటే మళ్ళా లీగల్ కేసులు, ఇలాంటి చాలా జరిగాయి. అందుకే ఒకే నిర్ణయం చేశాను, ఎట్టి పరిస్థితుల్లో శాశ్వతంగా భూ సమస్యలు పరిష్కారం చేసి మీకు భూ హక్కు ఇచ్చే బాధ్యత నేను తీసుకోవాలని చెప్పి ఒక నిర్ణయం చేశాను, ఒక సంకల్పం చేశాం. రెవెన్యూ మినిస్టర్ సత్యప్రసాద్ గారు, ఇక్కడ జయలక్ష్మి గారు ఉన్నారు. దీనికి చీఫ్ సెక్రటరీ సాయి ప్రసాద్ గారిని ఇదే పని మీద పెట్టాను. 1 సంవత్సరం మీకు టైం ఇస్తున్నా, ఇవన్నీ చేయండి. దీని యొక్క సీరియస్నెస్ తెలియాలి. మళ్ళీ సమస్య లేకుండా చేయాలంటే నేను కూడా పూర్తిగా సహకరిస్తా అని చెప్పి ఈరోజు మీకోసం 2027 మార్చి నాటికి ఈ ఫైనాన్షియల్ ఇయర్లో 1,12,00,000 పట్టాదారు పాస్ పుస్తకాలు
పగడ్బందీగా మీకు ఇచ్చే బాధ్యత ఈ ప్రభుత్వం తీసుకుంటున్నాం.